భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పునపాక నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు గ్రామంలో 63 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, జగ్గారం గ్రామంలో 1,92 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30 అదనపు తరగతుల గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంతకుముందు పాయం గారు చెప్పినట్లు ఈ వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం 14-15 నెలల్లోనే సుమారు 28 నుంచి 30 కోట్లు ఈ రోడ్లకైతే, స్కూల్స్ కైతే, కాలేజీలకైతే మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదే ఎందుకు చెప్తున్నారంటే నిజంగా బాగలేదు. కొల్లగొట్టుకొని పోయాడు ఆనాడు ప్రభుత్వుడు. అయినా పేదవాళ్ళ కన్నీరు తుడిచే దాంట్లో, పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో, అది 2 లక్షల వరకు రైతన్నలకు రుణమాఫీ కానీ, సన్న వడ్లు పండించిన రైతన్నకి బోనస్ గా మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకు కానీ, అది వానాకాలం పంటకే కాదు వేసవకాలం పంటకు కూడా మనం ఈనాడు ఇచ్చుకుంటున్నాం. రూపాయలు ఎకరానికి ఇస్తే ఈనాడు